అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 127వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. మా అక్క కూడా బంగారమే అంటుంది నెమ్మదిగా. అను చేయి పట్టుకొని వదులని వెళ్ళి తన ప్లేస్‌లో కూర్చొని కాఫీ కావాలి. తల పగిలిపోతుందంటుంది. అప్పటిదాకా నవ్వుతున్న అందరి పెదవులతో నవ్వు పోతుంది. ఒక్కసారిగా అను చుట్టూ చేరతారందరూ. ఎంత పెయిన్ ఉన్నా చెప్పని అను ఇప్పుడు చెప్పిందని కాస్త కంగారుగా అనిపిస్తుంది కార్తీక్‌కి. వెంటనే కాఫీ ఇస్తే తాగుతుంది. సూర్య, దివ్య కూడా వీళ్ళ పక్కనే కూర్చుంటే అక్కడే కూర్చొని అందరూ కాఫీ తాగి, స్నాక్స్ తింటారు. నాన్న వాళ్ళతో మాట్లాడి, "నీకు కాల్ చేస్తానను" అంటాడు సూర్య. అలాగే నేను అత్తయ్యనడిగి మంచి రోజు చూసి వస్తాము అని సూర్యతో అంటుంది అను. హమ్మయ్య! మొత్తానికి పెళ్ళికి బాజాలు మోగాయి. ఇక షాపింగ్స్ ఉన్నాయి. రేపు ఎలాగో హాలిడే కదా! ఆఫ్టర్ లంచ్ షాపింగ్ పెట్టుకుందాం. ఎలాగూ మౌని మ్యారేజ్‌కి చెయ్యాలి. తనకేవో కావాలంట. అలాగే మీరు ఎంగేజ్‌మెంట్‌కి తీసుకుందురు గాని అంటుంది శ్వేత. ఆ! ఈ ఐడియా బావుందంటాడు సూర్య. ఏమంటావని అందరూ దివ్య వైపు చూస్తే పెళ్లి అనేసరికి ఖర్చులు అన్నీ గుర్తొస్తాయి దివ్యకి. అలాగే ఉన్న దానిలో ఏమివ్వాలి, సూర్య వాళ్ళ పేరెంట్స్ ఏమడుగుతారు? వాళ్ళకి కట్నం కావాలంటే నేనెక్కడి నుంచి తీసుకొని రావాలి? అలాగే ఉన్న ప్రాపర్టీ అమ్మా, నాన్నకు ఉంచాలి కదా! అని 100 ప్రశ్నలు మొదలవ్వగానే పెళ్ళికి, అలాగే ఎంగేజ్‌మెంట్‌కి ఇంకా సూర్య వాళ్ళ పేరెంట్స్ ఏం కావాలన్నా అన్నీ నేను తీసుకుంటానని మీ భర్తలకు చెప్పండి. ఆ ఆలోచనలు ఆపేయమని అంటుంది అను. కప్ కింద పెడుతూ. అది వినగానే దివ్య ఆలోచన అదా అని అటుగా చూస్తే దివ్య మాత్రం అనుని చూసి ఆగకుండా కళ్ళల్లో ఉన్న నీటిని బయటకు వదిలి వెంటనే లేచి నేను వెళ్తున్నాను బావ. రేపు షాపింగ్‌కొస్తాను బాయ్ అని వెళ్ళిపోతుంది. ఏయ్ రౌడీ అని కార్తీక్, రాహుల్ పిలుస్తుంటే అను అలాగే చూస్తూ ఉంటుంది. దివ్య ఆగు అని సరే అను. నువ్వు దాని మనసులో మాట చెప్పావని సంతోషంలో వచ్చిన కన్నీరు అని కంగారు పడకు. అలాగే జాగ్రత్త. టేక్ కేర్ బాయ్. నేను కాల్ చేస్తా అని పరుగులాంటి నడకతో దివ్య వెనకే వెళ్తాడు సూర్య. కార్తీక్ వాళ్ళు ముందుకు వెళ్ళబోయి ఆగి వెనక్కి వచ్చి అను అంతా మనమే చేస్తాము అని చెప్పేదేముంది? దానికి మనమే కదా ఉన్నది అని అంటాడు రాహుల్. అది అందుకు ఫీల్ అవ్వలేదు. నేను చెప్పిన మాటకి నా దగ్గరకొచ్చి హగ్ చేసుకోలేకపోయినందుకు బాధతో వెళ్ళిపోయిందని అంటుంది అను. అబ్బా! అన్నీ తెలుసు అందరికీ. అయినా అలకలు, కోపాలు దేనికి చెప్పు? హ్యాపీగా ఉండగా అని అంటుంది శ్వేత. ఇంకోసారి నా దగ్గర ఏదీ దాయకూడదు అంటే ఈ మాత్రం ఉండాలిలే. వెళ్దామా అని అంటుంది. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. దివ్య ఆగు అని దివ్య వెనకే వెళ్ళి ఏంటిది? ఎందుకీ కన్నీళ్ళు అంటే అక్క ఏదైతే అందో అదే అనుకుంటున్నాను నేను మనసులో. కానీ తను ఎలా చెప్పగలిగిందో అలాంటిది తనని నేను చాలా బాధ పెట్టాను. అక్కని హత్తుకోవాలని ఉంది సూర్య అని సూర్యని హగ్ చేసుకుంటుంది. మొదటిసారి అక్కకి దూరంగా ఉన్నట్టుంది సూర్య అని అంటుంది కన్నీళ్లతో. ఏ పిచ్చిదానా అలా ఏం కాదు. అను నువ్వు ఎప్పటికీ వేరు కారు. అలా అయినా ఆమెను చూస్తూ ఊరుకుంటామా ఏంటి? చెప్పు మీ ఇద్దరు బెస్ట్ సిస్టర్స్ కదా అని అంటాడు తల నిమురుతూ. అవును బెస్ట్ సిస్టర్స్. మీ అక్క కోపం పోయేదాకా బ్రతిమలాడతానంటుంది దివ్య. ఆ! ఇది గుడ్ గర్ల్ లక్షణం అని ఆఫీస్‌లో రిజిగ్నేషన్ కూడా తీసేయవే. కలిసి కాపురంతో పాటు జాబ్ కూడా చేసుకుందాం అంటాడు. ఆహా! అని నవ్వి అలాగే పద వెళ్దామని ఇద్దరూ కలిసి బైక్ మీద వెళ్తారు. ఇంటికి వెళ్ళిన అందరిని చూసి ఏమైందని ఎక్సైట్‌మెంట్‌తో అడుగుతారు సుమిత్ర గారు. జరిగిందంతా కూడా చెప్పడంతో అను ఎందుకిలా చేయటం వదిలేయ్. దివ్య మాత్రం ఏదీ కూడా కావాలని చేయలేదు కదా! అనుకోకుండా అలా అయిపోయింది. తన ప్లేస్‌లో ఉండి ఆలోచించు అని అంటారావిడ. దివ్య తప్పు చేసిందని అనడం లేదత్తయ్య. కానీ నా పెళ్ళయ్యాక అయినా నాకు చెప్పాల్సిందని అంటున్నాను. ఇంకా వదిలేయను. బుర్ర మొత్తం ఏదో ఒకటి నింపుకొనే ఉంటావు. ప్రతిసారి ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావని కోపంగా అంటాడు రాహుల్. అసలు నేను కోమాలో నుంచి లేచానో లేదో, నువ్వు కోమా నుండి బయటకొచ్చావో నాకర్థం కావడం లేదు. రిషి ఏంటి నేనేం చేశానంటే ఆ ఫేస్ చూడు ఎలా అయిందో చాలా వీక్ అవుతున్నావు అను అని రాహుల్ అంటాడు. కార్తీక్ అప్పటికే టిఫిన్ తెచ్చి కూర్చో అని అంటాడు. అయ్యో! 11 అవుతుంటే టిఫినేంట్రా? కాసేపుండి వంట చేస్తానని అంటారు సుమిత్ర గారు. అప్పుడు తింటుందిలే ముందు టిఫిన్ చెయ్యనీలే అమ్మా అని తినిపిస్తాడు. ఈలోపు రాహుల్ వెళ్ళి శ్వేతకి ఒక ప్లేట్‌లో టిఫిన్ తెచ్చి తను తినిపిస్తుంటే, మీరు తెచ్చుకోండి మేము తింటాంలే అని అంటుంది అను. ముందు పెళ్ళాలకు పెట్టి తర్వాత మేము తింటామని అంటాడు రాహుల్. ఏయ్! మీ అమ్మ వంట మీద నమ్మకం లేదా? అంటుంది శ్వేత. కాదు పెళ్ళాల మీద ప్రేమ అంటుంది అను. కరెక్ట్ అంటారు ఇద్దరు ఒకేసారి. అబ్బో! అంటుంది శ్వేత. అవును ఎలా ఉంది లెగ్ పెయిన్ అంటుంది శ్వేత అనుని. నో నో వద్దు అని సైగ చేస్తుంది. అది కార్తీక్ చూస్తాడు కోపంగా. ఏమైంది? ఎందుకు పెయిన్ అని అంటాడు కార్తీక్. అది మార్నింగ్ కాస్త లెగ్స్ వణుకుతుంటే అది చెప్పాను పెయిన్ ఏమీ లేదు కార్తీక్ అని అంటుంది అను.
మరి నాకు చెప్పలేదంటాడు. నీకు చెప్తే నా కాళ్ళతో కూడా నన్ను నడవనియ్యవు కదా! అందుకే అని ఇప్పుడు తగ్గిపోయిందిలే నిజంగా అంటుంది. చాలా దాస్తున్నావు నా దగ్గర. చెప్తా నీ పని. నేను కూడా నీ దగ్గర అన్నీ దాచిపెడతానని అంటాడు. నువ్వు నాకు చెప్పకుండా ఉండలేవులే కార్తీక్ అని ఇంకా చాలు అని అంటుంది అను. సరే ఇదిగో వాటర్ తాగు అని ఇచ్చి ప్లేట్ పక్కన పెట్టిన వెళ్ళి టాబ్లెట్స్ వేస్తాడు. ఈలోపు అను వెళ్ళి ఇంకో 2 ప్లేట్స్‌లో టిఫిన్ తెచ్చి ఇదిగో మీరు తినండి అని అంటూ కార్తీక్, రాహుల్‌కి చెరొక ప్లేట్ ఇస్తుంది. ఇదిగో టాబ్లెట్ వేసుకో అని ఇస్తే, అయ్యో! వద్దు కార్తీక్ అని బాగా నిద్రొస్తోందని వేసుకుంటే అంటుంది. వేసుకో అప్పుడే సైలెంట్‌గా పడుకుంటావు నువ్వు అంటాడు. ఇక తప్పక వేసుకుంటుంది. ఈరోజు ఒక చిన్న వర్క్ ఉంది ఆఫీస్‌లో. ఈరోజు, రేపు ఆఫీస్ లేదు. నువ్వక్కడ ఒక ఎంప్లాయివి కదా! సో, నీ డ్యూటీ ఆఫీస్ ఓపెన్‌లో ఉన్నప్పుడే. ఇప్పుడు అవేం పెట్టుకోకూడదు అర్థమైందా? అంటుంది శ్వేత. అబ్బో! రివెంజ్ కదా! అంటుంది. ఏదైనా అనుకో అంటుంది. ఇంక టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటారు ఇద్దరు. అను పక్కన కూర్చొని, అను కాలు లాక్కుని తన ఒళ్ళో పెట్టుకొని ఒత్తబోతూ ఉంటే, ఏయ్! వదులు కార్తీక్ ఏమీ కాలేదులే అంటే, నా పెళ్ళాం నా ఇష్టం అని అంటాడు. అందరూ ఉన్నారు అని అంటే, అను అయితే లోపలికి పద అంటాడు. అది విని శ్వేత, సుమిత్ర గారు నవ్వుతూ ఉంటే, మీరేమన్నా అత్తగారు అసలు మీతో కొడుకుతో కోడలు కాలు పట్టిస్తుంటే తిట్టాలి కానీ నవ్వుతారేంటి అని అంటుంది అను. వాడు కాకపోతే నేను పడతాను. నాకు బాగోకపోతే నువ్వు చేయలేదా ఏంటి? నీకు చేస్తే తప్పేంటి? అంటారు సుమిత్ర గారు. తల బాదుకుంటుంది అను. ఏయ్ చిన్నగా అంటాడు రాహుల్. ఇలా తయారయ్యారేంట్రా బాబు మీరంతా అని అంటుంది అను. అందరూ నవ్వుతారు. అందరూ కలిసి హాల్‌లో టీవీ చూస్తారు. కామెడీ మూవీ చూస్తూ అను, శ్వేత నవ్వుతూ ఉంటే అలాగే చూస్తూ ఉంటారు. అమ్మ, కొడుకులు ఇలా రండి మీకు ఆయిల్ పెడతాను. ఆ హెయిర్ చూడండి ఎలా అయిపోయిందో అని అంటారు ఆవిడ. నువ్వు వెళ్ళు పో అను అని అనుని ముందుకు పంపుతుంది శ్వేత. అను కింద కూర్చుంటే సుమిత్ర గారు ఆయిల్ ఫుల్‌గా పెట్టి మసాజ్ చేస్తారు. వావ్! అత్తయ్య భలే ఉంది అని అంటుంది అను. కాసేపటికి అనుదయిపోవడంతో శ్వేత నువ్వు కూడా రా అని అంటే, అబ్బా వావ్! చాలా డేస్ తర్వాత మీతో మసాజ్ చేయించుకుంటున్నాను అత్తమ్మ అని వెళ్తుంది శ్వేత. ఎందుకే కార్తీక్‌తో అన్నావు జనరల్‌గా పెయిన్స్ రావా? నీకు తెలియదా? ఇప్పుడు నీ మరిది ఎందుకు అని నా ప్రాణం తీస్తాడంటుంది అను బాధగా. చెప్పు తన వల్లే కదా పెయిన్స్ చెప్పు అని అంటుంది నవ్వుతూ. ఒక సీరియస్ లుక్ ఇస్తే ఏంటి మీ సీక్రెట్స్ అంటూ ఇలా రా అని పిలుస్తాడు కార్తీక్ అనుని. వెళ్ళి కార్తీక్ పక్కన కూర్చొని ఏంటి అంటే అను పక్కకి జరుగుతుంటే ఏంటి అంటుంది చిన్నగా అందరిని చూస్తూ. అను దగ్గరికి వచ్చి మెడలో మంగళసూత్రాన్ని పక్కకు జరిపి ఇంకో చైన్ పట్టుకొని ఈ చైన్ నాకిస్తావా ప్లీజ్ అంటాడు. అను వెరైటీగా చూస్తుంది. అదేంటి అడుగుతున్నావు తీసుకో అంటుంది. చైన్‌ని తీస్తూ నువ్వే వెయ్యి అని అంటాడు. ముందుకు వంగి చైన్ పెడుతుంది అను. చెవి దగ్గర సారీ అని అంటాడు. పెట్టేది ఆపి ఏమైంది? ఎందుకు సారీ అని అంటుంది అను. ఊరికే వెయ్యిరా ముందు అని అంటాడు మళ్ళీ. దగ్గరగా జరిగి చైన్ వేస్తుంటే దొరికిన అవకాశాన్ని వాడుకుంటూ మెడ మీద ముద్దు పెడుతూ కార్తీక్ అని అంటుంది చిన్నగా. చున్నీ సరిచేస్తూ దూరం జరిగి ఎందుకు నీకు ఈ చైన్? నీదుంది కదా అని అంటే, ఇన్ని రోజులు నీ గుండెల మీద ఉన్నది. పైగా నువ్వు మొదటిసారి మన పెళ్ళికి సాక్షిగా కొన్నది కదా! అది నాదే కావాలి. సెంటిమెంటా? అంటుంది శ్వేత. ఆ! అంటాడు కార్తీక్. అను సోఫాలో కూర్చున్న కార్తీక్ ఒడిలో పడుకుంటే ఏంట్రా? అంటాడు. నీ ఒడిలో పడుకోవాలని ఉంది అని అంటుంది. పడుకోరా అని అను జుట్టులోకి వేలు పోనిచ్చి తల నిమురుతూ ఉంటాడు. వెంటనే నిద్రపోతుంది. ఈ మధ్య మొండిగా తయారయిందంటాడు అనుని చూస్తూ. ఏమైంది? అలాగే ఉండని అంటాడు రాహుల్. శ్వేతకి కూడా ఆయిల్ రాయడం అయిపోతే నేను వంట చేస్తాను అని వెళ్ళిపోతారు సుమిత్ర గారు. రాహుల్ వర్క్ చేస్తూ ఉంటే శ్వేత కూడా కూర్చొని నిద్రపోతుంది. కార్తీక్ వీళ్ళని ఇక ఆఫీస్‌కి రానివ్వద్దు. బాగా టైర్డ్ అవుతున్నారు. పైగా ఇప్పుడు ఫంక్షన్స్ కూడా ఉన్నాయి కదా! అని అంటాడు రాహుల్. ఆ! అవునన్నయ్య. దివ్య పెళ్లి అని అంటే అమ్మాయి గారిని అస్సలు ఆపలేము అంటాడు అనుని చూస్తూ. ఎందుకు తనకి పెయిన్స్ అని చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. అవును నిజమే అసలు ఆపలేము అనుని అని అంటూ టీవీ ఆఫ్ చేస్తారు సుమిత్ర గారు. అమ్మ ల్యాప్‌టాప్ ఇవ్వవా అని అంటే కార్తీక్‌కి ఇస్తారు సుమిత్ర గారు. ఇద్దరూ సిన్సియర్‌గా వర్క్ చేస్తుంటారు. రాహుల్‌కి కాలొస్తే మీటింగ్ అంట కార్తీక్. అను లేచాక నువ్వొచ్చి జాయిన్ అవ్వు. నేను వెళ్తాను. ఈలోపు ఒకవేళ అయిపోతే కాల్ చేస్తానంటూ ఆ ల్యాప్‌టాప్‌ని బ్యాగ్‌లో సర్దుకుంటాడు. అలాగే అన్నయ్య అని అంటాడు కార్తీక్. శ్వేతని చిన్నగా ఎత్తుకొని బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టి, నుదుటి మీద ముద్దు పెట్టి బయటకొచ్చి కిచెన్‌లోకి వెళ్ళి అమ్మ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. సోఫా హ్యాండిల్ మీద ల్యాప్‌టాప్ పెట్టి అనుని చూస్తూ ఉన్న కార్తీక్ వర్క్ చేసుకుంటాడు. కాసేపటికి నిద్రలేచిన అను కార్తీక్‌ని చూసి ఏయ్!
ఏంటి కార్తీక్ పిచ్చా ఇలా వర్క్ చేయకపోతే నన్ను లేపొచ్చు కదా అని అంటుంది. ఇట్స్ ఓకేరా నువ్వు పడుకో ఎలా ఉంది? పెయిన్ తగ్గిందా? అని అంటుంటే తగ్గింది. ఇంక చాలు నిద్ర రావడం లేదులే. నువ్వు సరిగ్గా కూర్చొని వర్క్ చేసుకో. ఏమైనా కావాలా అంటే ఇలాగే నా ఒళ్ళో పడుకో చాలు అని అంటే ఒక లుక్ ఇచ్చి పైకి లేస్తుంది. ఇప్పుడెందుకు లేస్తున్నావు? పడుకోరా అని అంటే వాష్‌రూమ్‌కని అంటుంది చిన్నగా నవ్వుకుంటూ. పో అని చెయ్యి వదులుతాడు. అను వెళ్ళి కాసేపటికి బయటికొస్తే కార్తీక్ రెడీ అయ్యి అరే ఆఫీస్‌కి వెళ్తున్నానురా నువ్వు రెస్ట్ తీసుకోలే అని అంటాడు. ఎందుకు? శ్వేత, రిషి ఏరి అంటే వదిన లోపల నిద్రపోతోంది. అన్నయ్య మీటింగ్ ఉందని వెళ్ళాడు అని అంటే అవునా నేను వస్తానని అంటే లేదురా మేము చూసుకుంటాంలే. నువ్వు పడుకో. కాసేపు లేచాక అమ్మ తినిపిస్తుంది. తినేసి మా కోసం చూడొద్దని అంటాడు. అలాగే జాగ్రత్త అని అంటుంది అను. ఇంకా కార్తీక్ వెళ్ళిపోతే అను వెళ్ళి కిచెన్‌లో వంట చేస్తూ ఉన్న సుమిత్ర గారిని హత్తుకొని ఏం చేస్తున్నారు అత్తయ్య అని అడుగుతుంది. నీకిష్టమైన చికెన్ ఇంతకీ పెయిన్ తగ్గిందా నీకు? అని అడుగుతారు. పర్లేదు ఇప్పుడు. కానీ మెడిసిన్‌కి బాగా నిద్రొస్తోంది అత్తయ్య అని అంటుంది. సరే నువ్వు వెళ్ళి పడుకో. కాసేపు ఆగి లేపుతానులే అని అంటారు. అను వెళ్ళి శ్వేత రూమ్‌లో తన పక్కనే పడుకుంటుంది. రేవతి బాల్కనీలో కూర్చొని డల్‌గా మొక్కల్నే చూస్తూ ఉంటే అర్జున్ వచ్చి ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? అని అంటాడు. ఏమీ లేదు అర్జున్. బోర్ కొడుతోంది నాకు. అందుకే ఇలా కూర్చున్నాను అని అంటుంది నార్మల్‌గా ఉన్నట్లుగా నటిస్తూ. సరే అలా బయటికి వెళ్దాము అని అంటే అవునా పద. చాలా బోరింగ్‌గా ఉంది అని అంటుంది రేవతి. ఫేస్ వాష్ చేసుకొని రా పో అని అంటాడు. అలాగే అని వెళ్ళి రెడీ అయి వచ్చిన రేవతిని కార్ ఎక్కించుకొని చిన్నగా డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. కాసేపటికి అరుణ గారి ఇంటి ముందర కార్ ఆపి పద అని అంటాడు. అర్జున్ ఇక్కడికా అని అంటుంది మెరిసే కళ్ళతో. అవును. నీకు మీ మమ్మీ డాడీని చూడాలని అనిపిస్తున్నప్పుడు నా కోసం ఎందుకు నువ్వు ఇలా మానుకోవడం చెప్పు అని అంటాడు. నిజంగానా? ఇప్పుడు అమ్మ దగ్గరికే వెళ్తున్నామా మనం అని అంటుంది చాలా సంతోషంగా రేవతి. అవును కానీ కాసేపు ఉండి వచ్చేయాలి. ఇక్కడే ఉంటాను అని గొడవ చేయకూడదు అని అంటాడు. అలాగే చాలా థ్యాంక్స్ అర్జున్ అని అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. స్పీడ్‌గా కార్ దిగుతూ ఉంటే ఏయ్ చిన్నగా అని అంటాడు అర్జున్. అలాగే అని స్లోగా దిగి లోపలికి వెళ్తుంది. చాలా రోజుల తర్వాత కూతురు ఇంటికి రావడంతో అరుణ గారు సంతోషంగా రేవతి నిజంగానే నువ్వు వచ్చావా? అని ఆత్రంగా ముందుకు వచ్చి కూతుర్ని చేతులతో తడిమి కన్నీటితో ఎలా ఉన్నావని అడుగుతారు. అమ్మా నేను బావున్నాను. నువ్వెలా ఉన్నావని అంటుంది. బావున్నానంటుంది. నువ్వింకా ఇక్కడికి రావేమో అని భయమేసింది రేవతి. అల్లుడు గారు లోపలికి రండి. చాలా థాంక్స్ అమ్మాయిని తీసుకొచ్చినందుకు అంటారు. మీరు మంచిగా ఉంటే అందరము ఉంటాం అత్తయ్య. లేదంటే అందరికీ దూరంగా మీరు ఉంటారు అని అంటాడు. అలాగే ఇక నుంచి ఎవరిని ఏమీ అనను. నా కూతురు నన్నొదిలేసి వెళ్ళాకే నాకు అర్థమైందని అంటారావిడ. అలా అయితే నాకు రేవతిని ఇక్కడికి పంపడానికి ఎటువంటి ఇబ్బంది లేదత్తయ్య అని అంటాడు అర్జున్. నాకు చాలా సంతోషంగా ఉంది. రేవతి ఉండు నీకోసం నేను ఈ సున్నుండలు చేశాను. అలాగే నీకు ఇష్టమని జంతికలు కూడా చేశాను తెస్తాను అని అంటూ పరుగున వెళ్తారు. చాలా థాంక్స్ అర్జున్ అని అంటుంది అతన్ని హత్తుకొని రేవతి. నీకు ఇష్టమైనవి ఇవ్వకపోతే నీతో నేను ఉండి ప్రయోజనం ఏంట్రా? ఏమీ ఆలోచించకుండా హ్యాపీగా ఉండు. అని అతన్ని వదిలి వాళ్ళ డాడీకి కాల్ చేసి ఎక్కడ? నేను ఇంటికి వచ్చాను డాడీ రండి అని అంటుంది. అవునా? అని ఆయన ఒక 10 నిమిషాల్లో వస్తాను అని వస్తారు. ఆ రోజంతా కూడా కార్తీక్, రాహుల్ ఇద్దరికీ హెవీ మీటింగ్స్ నడుస్తాయి. అనుకోకుండా ఆఫీస్‌కి వచ్చిన నీలిమ కూడా మీటింగ్స్ ఉండడంతో అక్కడే ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటుంది. 2 గంటలకి నిద్రలేచిన శ్వేత అనుని చూసి ఆ దివ్య పెళ్లి కూడా అయిపోతే నువ్వు ఇంతకన్నా ప్రశాంతంగానే నిద్రపోతావు కదా అని అనుకుని బయటకు వెళ్తుంది. మీటింగ్‌లో ఉండి కూడా శ్వేత మొబైల్‌కి ఇద్దరు నిద్ర లేచాక తినండని మెసేజ్ చేస్తాడు కార్తీక్. సుమిత్ర గారికి అప్పటికే 2 టైమ్స్ కాల్ చేస్తారు ఇద్దరు. అది లేవగానే తినిపిస్తాను డోంట్ వర్రీ అని రిప్లై ఇచ్చి బయటకు వెళ్తుంది శ్వేత. సుమిత్ర గారు కూడా వెయిట్ చేస్తూ ఉంటే ఆవిడకి తిట్టి మీరు ఇన్ని పనులు చేసి లేట్‌గా భోజనం చేస్తే ఎలా అత్తయ్య అని అరిచి ఉండండి నేను పెడతాను అని ఆవిడకి తినిపిస్తూ ఉంటుంది శ్వేత. అత్తయ్య ఎవరో ఒకరిని పని చేయటానికి పెట్టుకుందాము అని అంటుంది శ్వేత. వద్దు నీకు ఇదివరకే చెప్పాను కదా నాకు మీకు చేసి పెట్టడంలోనే ఆనందం ఉంటుంది అని. డబ్బు ఉంటే ఏమి మీరు ఖర్చు చేయండి. కానీ నాకు మీ అందరికీ చేయటానికి ఓపిక ఉన్నంత వరకు చేస్తాను. ఆ తర్వాత ఎలాగూ పెట్టుకోవాల్సిందే కదా! మీ ఇద్దరికీ పిల్లలు పుడితే అప్పుడు పెడతాను. ఓకేనా?
వాళ్ళని నేను ఆడిస్తాను. మీ మొగుళ్ళు మిమ్మల్ని ఆడిస్తారు. అప్పుడు పని వాళ్ళు పని చేస్తారని అంటుంది ఆవిడ. హహహ! అస్సలు మీ చిన్న కోడలు అవకాశం కూడా ఇవ్వదేమో! పిల్లల పని కూడా తనే చేస్తూ ఉందేమో అని అంటుంది శ్వేత. కానీ చాలా ఆడుకున్నానురా దాన్ని. పాపం తినకుండానే ఉండేది. కోపం కూడా తెచ్చుకునేదే కాదు. ఎంత పని అయినా సరే తనే చేసేది. అబ్బా! మళ్ళీ మొదలా ఫ్లాష్ బ్యాక్ అని అంటుంది. నిద్రలేచి బయటకు వచ్చి ఇదంతా విన్న అనూరా నువ్వు చెప్పు ఇంటికి పని కోసం ఎవరో ఒకరిని పెట్టుకుందాము అంటే అత్తయ్య వినడం లేదు. ఎందుకు ముగ్గురము ఉన్నాం కదా! రేపటినుంచి నేను కాస్త ముందే లేస్తానులే అని అంటుంది అను. సరిపోయారు. మీకు చెప్పాను చూడు అని ఎవరికి చెప్పాలో నాకు తెలుసులే అని అంటుంది శ్వేత. ఒసేయ్ పిచ్చిదానా! ఇక్కడ మనమే ఉంటాం కానీ ఆ పనమ్మాయి వస్తే అన్నీ చూస్తుంది. నువ్వు మీ ఆయనకి పెట్టే ముద్దు, నాకు నా మొగుడు చేసే సేవలు, అలాగే మనమంతా ఒకరితో ఒకరం కలిసిపోయి ఉండటం చూసి దిష్టి పెడుతుంది అని అంటుంది. అబ్బా! 60 ఏళ్ల అమ్మమ్మలాగా ఈ చాదస్తమేంటి తల్లీ! నువ్వు నేను లేచేదే లేటు. అత్తయ్య ఒక్కతే పని చేయాలంటే చాలా కష్టం కదా! అయినా మీకు చెప్పటం దండగ. ఎవరికి చెప్పాలో నేను వాళ్ళకే చెప్తానులే కానీ పద భోజనం చేద్దామని అంటుంది శ్వేత. ఇప్పుడా? నాకు ఆకలి లేదు అని అంటుంది పొట్ట పట్టుకొని అను. రా కాస్త తిందాం. లేదంటే మళ్ళీ మీ ఆయన మా ఆయన్ని తంతారు అని అంటుంది డైనింగ్ టేబుల్ దగ్గరికి తనని లాక్కొని వెళ్ళి. ఇద్దరూ భోజనం చేసి కాసేపలా కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజుని కాలక్షేపం చేస్తారు. నైట్ టైం 6 అవుతున్నా కూడా ఇంకా కార్తీక్ ఇంటికి రాకపోవడంతో అను కాల్ చేస్తుంది. ఏదో అన్నోన్ నెంబర్‌తో కాల్ వస్తూ ఉండడంతో బిజీగా ఉన్న కార్తీక్ ఆ ఫోన్ని నీలిమకి ఇచ్చి ఏంటో చూడు అని అంటాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.